గుంటూరు జిల్లా దొండపాడుకు చెందిన టీడీపీ నేత రాంబ్రహ్మంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎన్ఎస్పీ అధికారులు. ఎన్ఎస్పీ అధికారులను పురుష పదాజాలంతో దూషించి వారిపై చేసిన అసత్య ఆరోపణలు ఖండించారు. ఎన్ఎస్పీ అధికారులను తిట్టిన రాంబ్రహ్మం ఆడియో 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో టీడీపీ నేత రాంబ్రహ్మంపై జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు జిల్లా యూనియన్ నేతలు. ఏం మాట్లాడుతున్నారు అసలు? మీరేం మాట్లాడతారండి? ఒక అనగారిని వర్గానికి సంబంధించిన చాకలోడు అనేవాడు నీటి సంఘం ప్రెసిడెంట్ అయితే మీరు చులకనా? మీకు ఎలా పిల్లలు ఏం మాట్లాడుతున్నారండి? నువ్వు నీకు వాడు 3 సంవత్సరాలు 3 నెలలు అయింది, 4 నెలలు అయింది వాడు పనిచేసి. వాడు పిల్లల్ని వాడు ఈమెయిల్ నువ్వు చెప్పాను నేను బొచ్చా ఎంతమంది మెసేజ్ ఎవడు 7 సంవత్సరాలు నువ్వు నాశనం చేయాలంటారా? అదే కాదు నేను చెప్పేది ఒక మాట ఇవ్వండి. వాడు పిల్లల్ని వాడు పాప 5 నెలలు అయింది వాడు పనిచేసి. నేను ఒక మాట చెబుతానండి, నాకు నీళ్లు రావట్లేదండి, దొండపడి నీళ్లు రావట్లేదు. ప్రెసిడెంట్ గారు ఒక మాట, నువ్వు చేసి తప్పుడు ఎవరాలు వాడు పని చేయకపోతే చెప్పు, క్వాలిటీ లేకపోతే చెప్పు, నీళ్లు ఇక్కడికి రావట్లేదంటే చెప్పు, లేదు ఇంకా ఏమైనా పని చేయాలంటే చెప్పు. ఎవడరా నువ్వు ఇబ్బంది పెట్టాలని? ఎందుకంటే అలా మాట్లాడతారు? ఎవడరా చెప్పేది? నువ్వు మాట్లాడుతున్నావురా? లేకపోతే నీ అందరూ సుఖం పెట్టాలంటారా? లేదా ఈగాడు ఎవడరా? ఈగాడు వచ్చి చూశాడేనా? ఈగాడు చెప్తే నేను చేశాడు పని. 5 నెలలు అవుతుంది పని చేసి, చేయలేదా చెప్పండి. నేను ఒక మాట చెబుతా ఏంటండి, కాపోయి నువ్వేంది బొచ్చే చెప్పేది? వాడి బిల్లు చేసి మాట్లాడు చేపైతే. ఇలాగ మొత్తం కమ్మల్ని రెడ్లను పెట్టలే అక్కడ నీటి సంఘం మీద. డీసీ గారికి ఏ రకంగా నువ్వు చేసావు చెప్పు. ఈయనకి చేసి పంపించాను. ఎవరికి? ఈయన చేసిన వర్క్ కూడా చేసి పంపించే కదా. రెండో వర్క్ ఎందుకు చేయలే? అగ్రిమెంట్ రాలేదండి నా దగ్గరకు అని చెప్పి పొద్దున ఆయన ఫోన్ చేస్తే అవి ఎవరికి డీసీకి కూడా చేయాలి ఆ వర్క్లు ఏమి. ఎందుకు రాలేదు చెప్పండి, మీరు చెప్పండి. అగ్రిమెంట్ అగ్రిమెంట్ రాకుండా మీరు ఎందుకు పని చేయించారండి మరి వాళ్ళ చేత? ఓకే చూస్తున్నా కదా బిల్లులు, అగ్రిమెంట్ వచ్చి రాగానే. మీరు ఎందుకంటే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి గురించి మాట్లాడేది ఎందుకు? ఎవరు? మీరు. ఏం మాట్లాడా? మీరు ఇండైరెక్ట్ గా మాట్లాడింది దేనికి? ఏం మాట్లాడిందండి నేను? మీరేం మాట్లాడారు చెప్పండి సార్. ఒక ఇన్ఛార్జిగా నేను మే మంత్లో వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పటికే ఓఎన్ఎం వర్క్స్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ఇది 2.24 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. దాని మీద ఇవన్నీ ఏంటంటే నీటి సంఘం వల్లే చేయాలి ఆ వర్క్స్, వేరే వాళ్ళు చేయడానికైతే వీలు లేదు. తోటి వాళ్ళు ఎన్నికైన తర్వాత కాలువలు బాగాలేవు కాబట్టి ప్రతి కాలువ కూడా శాంక్షన్ అయిన వర్క్లన్నీ చేయడం జరిగింది. అయితే ఈ రీసెంట్గా అప్పటి నుంచి మేము బిల్స్ చేస్తూ ఉన్నాం. నిధి పనిచేయడం కూడా లాస్ట్ మంత్ నుంచే నిధి పనిచేస్తుంది. సో మా బిల్లులు చేయడం కూడా చేస్తున్నారు. దీనికి అప్లోడ్ చేయడంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయ్యి రావడం వల్ల కొంచెం జాప్యం జరిగింది. దాని మీదట నిన్న ఈ 2 days బ్యాక్ అతను రాంబ్రహ్మ అనే ఆయన దొండపాడు విలేజ్ ఆయన ఏదో మా ఏఈ గారితో ఏదో మాట్లాడారని చెప్పి తెలిసిందండి. సో దాని మీదట ఏఈ గారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నారు. ఎన్ఎస్ఎస్సి సబ్ డివిజన్ 4కి నేను అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఆ రోజు రామరామ గారు మధ్యాహ్నం 3 సుమారు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి ఈ బిల్లుల గురించి అడిగితే నేను ఆల్రెడీ సబ్మిట్ చేశానండి ఒక బిల్లు, 2వ బిల్లు ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదని చెప్పేసి నేను వచ్చినాక చేస్తానని నేను చెప్పానండి. ఈ చెప్పినా కూడా వినకుండా ఇంకా ఆయన బూతులు పెట్టడం మొదలుపెట్టాడు. నేను అప్పటికి చెప్తానే ఉన్నాను రాగానే చేసి పెడతామండి అది. అయినా కానీ వాళ్ళు నట్టున్నావు వీళ్ళు నట్టున్నావు అని చెప్పేసి అన్నాడండి. నేనైతే ఆ మాటలు ఎవరితోటి ఎక్కడా ఏమనలేదు. ఆ డబ్ల్యూఎఫ్ఎస్కి ఫోన్ చేసినా కానీ నేను ఆయనకు అదే చెప్పానండి, ఒక బిల్లు ఆల్రెడీ నిధి పోర్టల్ అప్లోడ్ చేశాను, 2వ బిల్లు అగ్రిమెంట్ అయ్యి రాగానే నేను చేస్తానని చెప్పాను. దానికి ఆయన విధంగా బూతులు తిట్టాడండి. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్ చెప్పండి, టీడీపీ నేత రాంబ్రహ్మం చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్ఎస్పీ అధికారులంతా కూడా కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరి పోలీసులు అతనిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? కేసు నమోదు చేసే అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లాకు చెందినటువంటి వినుకొండ నియోజకవర్గ టీడీపీ నేత రాంబ్రహ్మంపై ప్రస్తుతం ఎన్ఎస్పీ అధికారులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే ఏఈకి సంబంధించినటువంటి అంశంలో
ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, మహిళలకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ కూడా అధికారులతో భూత పురాణం చేసినటువంటి నేపథ్యంలో టీడీపీ నేత రామ్ బ్రహ్మం పైన వాళ్ళందరూ కూడా అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రస్తుతం ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి వినుకొండ అధికారులంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బిగ్ టీవీలో ప్రసారం చేయటం, ఎవరైతే ఏఈగా పనిచేస్తున్నటువంటి సురేష్ పైన పౌరుషదురాలతో మాట్లాడటం, అతన్ని కించపరుస్తూ కూడా మాట్లాడినటువంటి అంశంలో కూడా ప్రస్తుతం అయితే ఈ కేసు నమోదు చేస్తున్నట్లు కూడా అధికారులు తెలిపారు. అయితే రామబ్రహ్మం ఇప్పటి వరకు ఈ అంశం పైన ఎక్కడా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే లేవు. క్లియర్ గా ఎన్ఎస్పీ అధికారులు అయితే ఒక అంశాన్ని చెప్తున్నారు. జూలై నెలలో దొండపాడులో ఓఎండ్ఎం అనే ఆపరేషన్ కి సంబంధించినటువంటి వర్క్స్ ని నీటి సంఘం అధ్యక్షుడు చేయడం జరిగింది. ఆ బిల్లులకు సంబంధించినవన్నీ కూడా మా వర్క్ అంతా కూడా పూర్తి చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నికల్ సమస్యతోనే ఈ సంబంధించినటువంటి బిల్లులు ఇంకా ఇష్యూ కాలేదు. అదే అంశాన్ని మేము చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ నా పైన దురుసుగా మాట్లాడడం జరిగిందనే విధంగా కూడా ఏఈ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా పోలీసులు మరి ఈ అంశానికి సంబంధించి ఫిర్యాదు అయితే తీసుకున్నారు. మరి కేసు నమోదు చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చూడాలి. కాకపోతే ఏఈ అదేవిధంగా ఎన్ఎస్పీకి సంబంధించినటువంటి అధికారులు అయితే క్లియర్ గా చెప్తున్నారు, కేసు నమోదు చేయాలి, మళ్ళీ ఇలాంటి ఫోన్లు చేసి బెదిరించేటటువంటి పరిస్థితులు ఉండకుండా కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల శివశంకర్, అయితే గత 3 రోజుల నుంచి కూడా ఈ వీడియో అయితే వైరల్ గా మారింది. అయితే దానిలో అటు రామ్ బ్రహ్మం చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాము, అటు లేడీస్ ని కూడా ఎంతో అసభ్యంగా మాట్లాడారు. సో దీనిపై ఆయన ఇప్పుడు ఏమైనా వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంటుందనుకోవచ్చా? సో ఎందుకంటే ఒక పక్కన అయితే ఎన్ఎస్పీ నేతలంతా కూడా దీనిపై సీరియస్ గా ఉన్నారు, కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. మరి ఇప్పుడు అతను ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? క్షమాపణ ఏమైనా కోరుతున్నారా వాళ్ళు? అంటే ఇప్పటి వరకు అయితే టీడీపీకి సంబంధించి కానీ ఈ నేత రామ్ బ్రహ్మం కానీ, లేకపోతే ఈ బిల్లులకు సంబంధించినటువంటి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కానీ ఎవరూ కూడా వీటిపైన స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఈ కాల్ కి సంబంధించి కనీసం వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడినటువంటి, అంటే ఏ పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా వివరణ కూడా ఇవ్వలేదు. దాంతో పాటు ఏఈ పైన దురుసుగా వివరించినటువంటి వ్యవహారం పైన కూడా వాళ్ళు ఎక్కడా కూడా క్షమాపణ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు జరిగింది, ఏఈకి అతనికి మధ్య ఈ సంభాషణ ఎందుకు జరిగిందనే దానిపైన కూడా వివరణ అయితే వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి ప్రస్తుతం కేసుకి సంబంధించి ముందుకు వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా? ఈ అంశాన్ని టీడీపీ అంటే వినుకొండ టీడీపీ పార్టీ నేతలు ఏమన్నా సీరియస్ గా తీసుకొని ముందుకు తీసుకువెళ్తారా అనేది చూడాలి. పార్టీకి సంబంధించి కానీ నేతకి సంబంధించి కానీ ఎవ్వరూ కూడా ఈ అంశం పైన అయితే ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆయన మాట్లాడినటువంటి తరుణంలో బిల్లులు కావాలని ఆపుతున్నారనే అంశాలను కూడా ప్రస్తావించారు. కాబట్టి మరి కావాలని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తే ఎందుకు వాళ్ళు పై అధికారులకు ఫిర్యాదులు చేయడం కానీ, లేకపోతే ఈ అంశం పైన పార్టీకి కానీ, లేకపోతే ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లాలనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ అంశంలో టీడీపీ నేతలు ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం, సైలెంట్ గా ఉండటం అనేది రాజకీయంగా కూడా ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.